ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. ఈరోజు గంగాదేవి అవతార రహస్యం గురించి తెలుసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్, షేర్, కామెంట్ చేయండి. పూర్వం బ్రహ్మలోకంలో గంగాదేవి స్వయంగా బ్రహ్మదేవుని కరతాళంలో జన్మించింది. ఆమె జలముగా కాకుండా దివ్యకాంతులతో మెరిసే ఆకాశగంగ. దేవతలందరూ ఆమెను త్రిపదగా అని పిలిచారు, ఎందుకంటే ఆమె 3 లోకాలలో ప్రవహించే శక్తి. ఒకరోజు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వచ్చి అన్నారు, భూమిపై పాపాలు పెరిగిపోతున్నాయి, ప్రజలు ధర్మం మరిచిపోతున్నారు, భూమిని పవిత్రం చేసే జలము కావాలి అని. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుతూ చెప్పారు, నా చేతిలో పుట్టిన గంగాదేవి స్వయంగా అవతరించి భూమిని శుద్ధం చేస్తుంది అని. కానీ గంగాదేవి భయపడి అన్నది, భూమిపై ఎవరు నన్ను ఆవహించగలరు? నా శక్తి భూలోకాన్ని ఛిద్రం చేస్తుంది అని. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, సమయం వచ్చినప్పుడు శివుడు నిన్ను తన జటాలలో నుండి అవతరింపజేస్తాడు అని. కాలం గడిచింది. సగర మహారాజు యజ్ఞం చేస్తుండగా ఆయన కుమారులు దానిని పూర్తి చేయలేక కపిలముని కోపానికి గురై భస్మమయ్యారు. ఆ అస్తులను శుద్ధి చెయ్యాలంటే స్వర్గగంగ భూమికి రావాలి అని ఋషులు చెప్పారు. సగరుని వంశజుడు భగీరథుడు గంగాదేవిని భూమికి తేవాలని నిశ్చయించాడు. అతడు ఏళ్ల తరబడి హిమాలయాల్లో భయంకరమైన తపస్సు చేశాడు. దేవతలు సంతోషించి గంగాదేవిని ఆహ్వానించమన్నారు. గంగాదేవి మేఘాల గర్భంలో సుడిగాలిలా ఉప్పొంగి భూమిపై పడబోగా భయంతో భూమి అరిచింది, నా మీదకి ఆమె ప్రవహిస్తే నేను నశిస్తాను అని. అప్పుడు భగీరథుడు పార్వతీపతి శివుణ్ణి ప్రార్థించాడు, ప్రభో, గంగాదేవిని ఆవహించి భూమికి ప్రసాదించు అని. శివుడు తన జటాలను విప్పి, సరే, నేను ఆమెను ధరించగలను అని అన్నాడు. గంగాదేవి ఆకాశం నుండి దూకింది భీకరమైన ఉత్సాహంతో. కానీ శివుడు ఆమెను తన జటాలలో బంధించాడు. ఆమె ప్రవాహం ఒక్క తారు కూడా బయటకు రాలేదు. భగీరథుడు మళ్ళీ తపస్సు చేశాడు. శివుడు సంతోషించి తన జటాల నుండి గంగను సున్నితంగా విడిచాడు. అలా గంగా నది భూమిని పవిత్రం చేస్తూ ప్రవహించింది. భగీరథుని పితృదేవతలు కూడా ఆమె జలంతో విముక్తి పొందారు. ఆ రోజు నుంచే ఆమెను భగీరథి గంగా అని పిలిచారు. గంగా జలములో ఒక బిందువు పాపాన్ని శుద్ధి చేస్తుంది. ఆమె నామస్మరణమే పుణ్యఫలం అందిస్తుంది. తన జలంతో యాగాలు పాపాలను కడిగే ఆమె భూమిపై దివ్య కరుణగా అవతరించింది. ఈ కథల్లో నీతి, భక్తి, తపస్సు, ధర్మం ఇవే దేవతలను కూడా భూమికి ఆహ్వానించే శక్తులు. భగీరథుడి ప్రయత్నం మనకు నేర్పింది అసాధ్యమనేది మన ఆత్మస్థైర్యాన్ని పరీక్షించే మాట మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.